ఇడ్లీ పిండి దోశ పిండితో పని లేకుండా ఈ వెజిటేబుల్ బందోసని అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్ బందోసని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ వెజిటేబుల్ బందోసని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉప్మా రవ్వని మరీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోని అవసరం లేదండి, కొంచెం రవ్వగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ పౌడర్లో ఒక మీడియం సైజు బంగాళాదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కనుక ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే పిండిని మిక్సీ పట్టిన మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిలో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఈ పిండిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్ బందోస పిండి మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని 2 గరిటెల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ బందోసాని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ బందోస 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ బందోసాని రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ బందోస రెండో వైపు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్ బందోసాని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా బందోసలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బందోసను కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బందోస కూడా మంచి కలర్లోకి వచ్చి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ బందోసను కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, వెజిటేబుల్ బందోస రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ వెజిటేబుల్ బందోస తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజిటేబుల్ బందోసని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని 1 కప్పు రవ్వతో ఎంతో సాఫ్ట్గా స్పాంజీ లాంటి ఇడ్లీని అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉప్మా రవ్వలో వాటర్ ఒకేసారి వేయకుండా వాటర్ ఎన్ని పడతాయో చూసుకొని కొంచెం వేసుకొని ఈ ఉప్మా రవ్వని కలుపుకోవాలి. ఈ ఉప్మా రవ్వని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఉప్మా రవ్వ మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనం వేసుకున్న పెరుగు వాటర్ అంతా కూడా ఈ ఉప్మా రవ్వ బాగా పీల్చుకొని గట్టిపడిందండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ పిండిలో 1/2 టీ స్పూన్ వరకు ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్ సాల్ట్ మీద 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఈ ఫ్రూట్ సాల్ట్ ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ పిండిని పక్కన పెట్టుకొని మనం ఇడ్లీ తయారు చేసుకుని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఇన్స్టెంట్ ఇడ్లీ పిండిని మనం ఆయిల్ అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్లలో ఒక గరిటెతో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇడ్లీ పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ ఇడ్లీ పాత్రలో మనం వేసుకున్న ఇడ్లీ ప్లేట్లని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మీద మూత పెట్టుకొని ఇడ్లీని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి
ఈ ఇడ్లీని ఒక నైఫ్తో గుచ్చి చూస్తే నైఫ్కి పిండి అంటుకోలేదండి. ఈ ఇడ్లీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ ఇన్స్టంట్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఇన్స్టంట్ ఇడ్లీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ ఎంతో సాఫ్ట్గా స్పాంజీలా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు వరకు మందపాటి అటుకులు వేసుకోవాలండి. దీంట్లోనే అరకప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. మనం తీసుకునే గోధుమ రవ్వ లావుగా ఉంటే కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకోవాలి. దీంట్లోనే అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న బ్యాటర్ మీద మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన పెరుగు వాటర్ అంతా కూడా ఈ బ్యాటర్ పూర్తిగా పీల్చుకొని బాగా గట్టిపడిందండి. ఈ బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే ఈ పిండికి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఈ పిండిని పక్కన పెట్టుకొని పిండిలోకి తాలింపు వేసుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని అన్నింటినీ కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవన్నీ వేగినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం కలిపి ఉంచుకున్న పిండిలో వేసుకోవాలి. ఈ తాలింపు అంతటిని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ ప్యాన్లో వేసుకోవాలి. పిండిని వేసిన తర్వాత పిండిని స్ప్రెడ్ చేయకూడదండి. మనం వేసుకున్న పిండిని అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా సరి చేసుకోవాలండి. ఈ దోశ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఈ దోశని ఒకవైపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ దోశని 2 వైపులా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా దోశలు వేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు
అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ బందోసాని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బందోసా చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ బందోసాని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్లోకి తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకొని అవసరం లేదండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి. ఈ కొత్తిమీరని ఈ తాలింపులో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపుని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ నానిన పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా మీద 1 టీ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంట సోడాని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం బందోసా వేసుకోవడానికి మనం రోజు తాలింపు వేసుకునే ఒక తడకా ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ తడకా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని 1 గరిటె వరకు ఈ తడకా ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఈ బందోసా మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ బందోసాని 2 వైపులా కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా బందోసల్ని కుక్ చేసుకోవాలండి. అంతేనండి, బందోసలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ బందోసా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ బందోసా ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బందోసాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనకి రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా కొత్తగా 10 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మందపాటి అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లో ఉన్న వాటర్ తీసేసి మళ్ళీ ఈ అటుకుల్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ మునిగేంత వరకు వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ అటుకుల్ని వాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ అటుకుల మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఒక పెద్ద బంగాళదుంపని తీసుకొని బంగాళదుంప కొన్న పొట్టు తీసేసి ఈ బంగాళదుంపని ఒక గ్రేటర్తో ఈ వాటర్లోనే తురుముకోవాలండి. బంగాళదుంపని ఈ విధంగా వాటర్లోకి తురుముకుంటే బంగాళదుంపలో ఉన్న స్టార్చ్ అంతా కూడా పోతుందండి. బంగాళదుంపని వాటర్లో తురుముకోవడం వల్ల బంగాళదుంప తురుము నల్లబడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ బంగాళదుంప తురుముని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ అటుకుల్ని చేత్తో కొంచెం స్మాష్ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. మనం వాటర్లో తురుముకున్న ఈ బంగాళాదుంప తురుముని వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఈ విధంగా గట్టిగా పిండుకున్న ఈ బంగాళాదుంప తురుముని ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉందండి. ఇప్పుడు ఈ పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద సైజు బాల్ అంతా తీసుకొని ఈ పిండి మొత్తని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తని చేతిలో ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ పిండి ముద్దని ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న ప్యాన్ కేక్ని ఇప్పుడు పెనం మీద కాల్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ప్యాన్ కేక్ని ఈ పెనం మీద వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ ప్యాన్ కేక్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ ప్యాన్ కేక్ని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ మంచి కలర్ వచ్చి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ పని లేకుండా మన హెల్త్కి ఎంతో మంచిదైన గోధుమ రవ్వతో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ పెరుగు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ పెరుగులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ గోధుమ రవ్వని పెరుగుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని పెరుగుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ రానవసరం లేదండి, కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఈ క్యారెట్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరిని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకునే గోధుమ రవ్వని మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ గోధుమ రవ్వ మనం వేసుకున్న పెరుగుని వాటర్ని పీల్చుకొని బాగా నాని గట్టిపడిందండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గోధుమ రవ్వని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఈ గోధుమ రవ్వని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ని పల్స్ మోడ్లో పెట్టుకొని 2-3 సార్లు పలసించుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకున్న ఈ గోధుమ రవ్వ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ బ్యాటరు మరీ స్మూత్గా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఈ బ్యాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ సాల్ట్ ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం రోజు తాలింపు వేసుకునే తడకా ప్యాన్ని ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తడకా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ బందోసా మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా బందోసులాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసును కూడా లో ఫ్లేమ్లో రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఈ గోధుమ రవ్వ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు సేమియా వేసుకోవాలి. ఈ సేమియాని లో ఫ్లేమ్లో కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ సేమియాని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దీంట్లోనే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వను కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ సేమియాని ఉప్మా రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాలో ఉప్మా రవ్వలో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగుని సేమియాలో ఉప్మా రవ్వలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ సేమియా ఉప్మా రవ్వ మనం వేసుకున్న పెరుగు వాటర్ని బాగా పీల్చుకొని గట్టిపడిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 టీ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉందండి, అందువల్ల ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఈ పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద కొంచెం సేమియా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఒక పెద్ద బాల్ సైజ్ అంతా తీసుకొని ఈ సేమియాల మీద కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండిని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, కొంచెం థిక్గానే వేసుకోవాలి. పిండిని పల్చగా మాత్రం స్ప్రెడ్ చేయకూడదండి. ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత ఈ పిండి మీద కొంచెం సేమియాలు స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశల్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఈ దోశల్ని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఈ దోశల్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి.
ఈ దోశలు రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చి బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు ఈ దోశల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా సేమియాతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూశారు కదా. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని 15 నిమిషాల్లో అప్పటికప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే సేమియాతో ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.